హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలా కట్టు వర్క్ హ్యాండ్ వచ్చిన బ్లౌజ్కి ఇలా మొనాలిసా బీడ్స్ కానీ ఇలా పూసలు కానీ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా మనము ఫస్ట్ ఇలా కట్ వర్క్ అయితే బ్లౌజ్కి ఇచ్చానండి, కింద హ్యాండ్కి. దీన్ని మనము ఈ పూసలు అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫస్ట్ ఇది ఫ్రంట్ సైడ్ నుంచి కుట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ నుంచి కూడా కుట్టుకోవచ్చు అండి. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి అయితే కొంచెం పూసలు అడ్డొస్తున్నాయని నేను బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకుంటున్నాను. కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే కనుక ఇలాగా మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ అయినా మీకు ఎంత దూరం కావాలనే దాన్ని బట్టి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నీడిల్లోకి మనం ఫస్ట్ ఈ పూసను అయితే ఎక్కించుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ని అయితే ఇలాగా నీడిల్ని కుచ్చుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ సైడ్కి నీడిల్ తీసేసి ఇలాగా దీన్ని ఇప్పుడు మనము నాట్ వేసుకోవాలండి. ఇలా నీడిల్కి రెండు సైడ్లు ఇలా దారం చుట్టేసి ఇలా నాట్ వేసుకోవాలి. మళ్ళీ మనం ఎక్కడైతే డాట్ వేసుకున్నామో మార్క్ వేసుకున్నామో అక్కడ మళ్ళీ నీడిల్ని ఇలా కుచ్చుకొని మనం అందులోకి మళ్ళీ పూసని తీసుకోవాలి. చాలా ఈజీగా మనము కుట్టుకోవచ్చండి. బ్లౌజ్ కుట్టే వాళ్ళ దగ్గరికి ఇస్తే కనుక వాళ్ళు కనీసం ఒక 100 రూపీస్ అయినా తీసుకుంటారండి. దీనికి 100, 150 అలా అయితే ఛార్జెస్ పెట్టేసుకుంటారు. అది మనమే ఇంట్లో ఒక్క 15 మినిట్స్ కేటాయించినామంటే కనుక మనమే మన బ్లౌజ్కి మనకు నచ్చినట్టు విధంగా మనము చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా మనం కుట్టుకోవచ్చు. మనీ సేవ్ అవుతుంది మనకి. ఆ మనీతోని మనం ఒక్క ఐటమ్ అయినా కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది కదా. అలాగా మనమే ఇలాగా వర్క్ చేసుకుంటే కనుక నీట్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనము పూసలన్నీ ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇలా నాట్ వేసేసుకున్నామంటే ఇట్లా 2 సైడ్స్ తిప్పి ఇలాగా నాట్ వేసేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా ఊడకుండా స్టిఫ్గా ఉంటుందండి. ఇలా మొత్తం ప్రాసెస్ ఇలాగే సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. చూశారు కదా. ఈ ప్లేస్లో మొనాలిసా బీడ్స్ కావాలంటే మొనాలిసా బీడ్స్ కుట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఏదైనా మనము మన ఇష్టంగా కుట్టుకోవచ్చండి. చూసారు కదా. ఫైనల్గా అయితే లుక్ అనేది ఇలా వచ్చిందండి. ఈ విధంగా ఫైనల్ అయితే లుక్ అనేది ఇలాగా వచ్చిందండి. చూసారు కదా. నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.